నీ ఆహారం ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖం తిప్పకుండా ఉండము. అంటే ఏమిటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించును, నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము. అలాగే దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, ఎవరైనా వస్త్రహీనుడు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని ఇక్కడ బైబిల్ లేఖనం చదివిస్తుంది. కనుక ఉపవాసం ఉండటంలో తప్పేం లేదు. దాన్ని ఎందుకు విమర్శలు చేసి, దాన్ని విశదీకరించి, దాన్ని తప్పుదావున పట్టించి ఇతర హైందవ సోదరులు ఏలెత్తి చూపించేలాగున దీని గురించి మనం విమర్శించకూడదు. చాలా సంఘాలు మీ బోధన మీరు చేసుకుంటున్నారు, చేయండి, వద్దనలేదు. నీకు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడో ఆ నడిపింపులో నువ్వు వెళ్ళిపో. ఎవ్వరు నిన్ను అబ్జెక్షన్ చెప్పడం లేదు. కానీ విమర్శలకు తావివ్వకుండా మనమందరం ఒక్కటే, బైబిల్ అంతా ఒక్కటే. నీకు తెలిసిన సత్యాన్ని, అసలు దీన్ని గురించి కాదు మనం విమర్శించాల్సింది. ఉపవాసం చేయొచ్చా, క్రిస్మస్ పండుగ చేయొచ్చా, జనవరి పండుగ చేయొచ్చా, అది చేయొచ్చా, అది బైబిల్లో లేదు, ఇది బైబిల్ లేదు, అది ఎందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు, ఇది కాదు దేవుడు మనకు చెప్పింది. సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి మనం సువార్త ప్రకటించాలి. దానికోసం, సువార్త కోసం ప్రయాసపడి భారం మోసుకొని నువ్వు వెళ్ళాలి. అది చేయాలి. కానీ ఉతుత్తువన్నీ చేసుకుంటూ వేంటికో పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటూ, ప్రియులారా, చేయవలసింది చేయకుండా అనవసరమైన దానికి తావి